రాష్ట్రానికి వడగాల్పుల హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. 4 రోజులు వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశం ఉండడంతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. రోజు రోజుకు టెంపరేచర్లు పెరిగిపోతున్నాయి. ఇవాళ పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్గొండ, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో టెంపరేచర్లు 46 డిగ్రీలు దాటాయి. నల్గొండ జిల్లా మాడుగులపల్లి, కరీంనగర్, జగిత్యాల జిల్లా జైనత్లో 46.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో 45.8 డిగ్రీలు దాటాయి. రాష్ట్రానికి వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. మరో 4 రోజులు జిల్లాల్లో ఎండ, వడగాల్పులు వీస్తాయని ప్రకటించారు అధికారులు. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యే ఛాన్స్ ఉందన్నారు. ఈశాన్య జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఇదే విధంగా వచ్చే 4 రోజులు అంటే మే నెల మాసం చూసుకున్నట్లయితే కొద్దిగా ఇదే విధంగా కొనసాగి మే నెల మొత్తం కూడా సాధారణం కంటే 1 నుంచి 2 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే మే మొదటి వారం అంటే దాదాపు 5వ తేదీ వరకు చూసుకున్నట్లయితే సాధారణంగా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. రాష్ట్రం మొత్తం మీదుగా పొడి వాతావరణంతో పాటుగా మనకి కొద్దిగా ఈశాన్య మరియు పశ్చిమ తెలంగాణ జిల్లాల్లోని సాధారణం కంటే 2 డిగ్రీల పైన అధికంగా నమోదవుతూ వడగాల్పులు కూడా వీచే అవకాశం కనిపిస్తుంది. ఎండల తీవ్రతతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. రేపు పలు జిల్లాల్లో పొడి వాతావరణం ఏర్పడుతుందన్నారు. కొన్ని జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయన్నారు. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట సహా జోగులాంబ, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. గురు, శుక్ర, శనివారాల్లోనూ పలు జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని ప్రకటించారు అధికారులు. మన గత 3 రోజుల నుంచి చూసుకున్నట్లయితే సాధారణం కంటే ఖమ్మం ముఖ్యంగా 4 డిగ్రీలు అధికంగా నమోదవుతూ వస్తూ ఉంది. అలాగే భద్రాద్రి కొత్తగూడెంలో కూడా 43 డిగ్రీల మేర నమోదవుతూ వస్తుంది. ఈ విధంగా మనకి వచ్చే 4 రోజులు కూడా సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు నమోదవుతూ కొన్ని జిల్లాల్లోని వడగాల్పులు వీచే అవకాశం కూడా కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రతతో ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. ఎండలను తట్టుకోవాలంటే ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమంటున్నారు వైద్య నిపుణులు. ఎండల తీవ్రతకు డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు వచ్చే ఛాన్స్ ఉందని హెచ్చరించారు. అనారోగ్యం బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. బయటికి ఎస్పెషల్లీ ఇంత హీట్ వేవ్ మనకి ఎల్లో